హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హుమైరాస్ వరల్డ్. ఈరోజు మనం చీజీ పొటాటో బాల్స్ చేసుకుందామండి. బయట క్రిస్పీగా, లోపల చీజీగా, సాఫ్ట్గా, చాలా సూపర్గా అయితే ఉంటుంది రెసిపీ. హాఫ్ అన్ అవర్లో చేసేయచ్చండి. ఎప్పుడైనా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే సాయంత్రం చాలా బాగుంటుందండి. ఈజీ రెసిపీ. దీనికోసం ఒక 3 పొటాటోస్ తీసుకొని పీల్ మొత్తం తీసేయాలండి. పీల్ తీసేసిన తర్వాత చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసుకొని పొటాటోస్ నిండే వరకు స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. సాఫ్ట్గా అయిపోవాలి. ఈ సాఫ్ట్గా అయిన పొటాటోస్ని బాగా మ్యాష్ చేసుకోవాలండి. బాగా మ్యాష్ చేయాలి, అప్పుడే బాల్స్ వస్తాయండి. బాగా మ్యాష్ చేసిన తర్వాత ఆ మ్యాష్ చేసిన దాంట్లో కొన్ని స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఉంటే కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర లేకపోతే స్ప్రింగ్ ఆనియన్స్ అయినా రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే తీసుకుంటున్నానండి. బాగా ఒక డౌ లాగా చేసుకోవాలండి. బాగా పిండి ముద్దలాగా ఇవ్వాలి. మొజరెల్లా చీజ్ అయితే వేసుకుంటున్నానండి. చీజీగా ఉంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇలా మొత్తం ఇలా ముద్దలా చేసుకున్న దాన్ని చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ అయితే చేసుకోవాలండి. పెద్దవి అయితే లోపల మొత్తం ఉడకదు మళ్ళా, అందుకని ఇలా చిన్న చిన్నవి అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న బాల్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా అన్నిటినీ మళ్ళీగా వేసుకోండి. వేసుకొని అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలండి. 2 సైడ్స్ కింద అడుగంటకుండా 2 సైడ్స్ కదుపుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. మధ్యలో కదుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ అయితే బాగా రోస్ట్ చేసుకోవాలండి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా అయితే ఉంటుందండి మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుందాం. అంతే, మన చీజీ బాల్స్, పొటాటో బాల్స్ అయితే రెడీ అయిపోయినాయండి. హాట్గా కెచప్లో ముంచుకొని తింటే సూపర్ ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్లో హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోతుందండి. చిన్నపిల్లలకి అయితే బాగా నచ్చుతుంది. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.